నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్. ఈరోజు మనము ఈ వీడియోలో వెజ్ బిర్యానీ రెసిపీ సింపుల్, టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకా ఎందుకు లేట్, రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్లో 1 కప్పు పెరుగు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడినంత సాల్టు, నిమ్మకాయ సగం చెక్క రసము. ఇవి అన్నీ మంచిగా కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఇందులో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, బఠానీలు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో జీడిపప్పులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో అదే ఆయిల్లో బిర్యానీ దినుసులు అంటే చెక్క, లవంగ, షాహీ గిరియా, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక కట్ చేసిన ఆనియన్, 4 పచ్చిమిర్చి, పుదీనా వేసి ఫ్రై చేసి ఒక టమాటో కూడా వేసి టమాటో మగ్గినంత వరకు ఫ్రై చేసి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ దాంట్లో మగ్గనియాలి. దాని తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసుకొని శుభ్రం చేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని తీసుకుని ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా టెక్స్చర్గా రైస్ అన్నది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని పైన వేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాక ప్లేట్లో వేడి వేడి బిర్యానీ విత్ రాయితాతో పాటు తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మరో ఎన్నో వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.